రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి టచ్ ఈవెంట్స్. ఓకే, మనం స్క్రీన్ మీద టచ్ చేస్తాం కదా, నార్మల్గా ఏదైనా బటన్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవే టెక్స్ట్ వీవ్, ఇటువంటివి కాకుండా ఆల్రెడీ టచ్ ఎనేబుల్డ్ ఉన్నాయి కాకుండా మిగతా రిమైనింగ్ ప్లేస్లో మనం టచ్ చేసినప్పుడు ఏ ఈవెంట్స్ కాల్ అవుతాయి అనేది టచ్ ఈవెంట్స్. ఇది లాస్ట్ బ్యాచ్కి చెప్పిన టచ్ ఈవెంట్స్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ పెద్ద ఎక్కువ ఈవెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ బేసిక్ చూపిస్తున్నాను. టచెస్ బిగిన్ ఇది ఆల్రెడీ అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎప్పుడు టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ వీవ్ అవి యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. టచెస్ బిగిన్ అంటే టచ్ బిగిన్ అయినప్పుడు మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలనుకుంటే ఇందులో రాసుకోవచ్చు. ఓవర్ రైడ్ ఫంక్షన్ ఇది. ఓకే, ఇందులో సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ ఎండ్ ఎడిటింగ్ అని పెట్టాను. అంటే ఏంటి, కీబోర్డ్ ఎండ్ అవుతుంది. ఓకే, కీబోర్డ్ డిస్మిస్ అవుతుంది అనమాట. ఇందులో స్టోరీ బోర్డ్ లో టెక్స్ట్ ఫీల్డ్ తీసుకువెళ్ళొచ్చు మేబీ. యా, ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను రిటర్న్ లో కానీ టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్స్ తీసుకోవడం కానీ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క యాక్షన్ తీసుకోవడం కానీ అది ఏం జరగలేదు. ఇక్కడ డెలిగేట్స్ తీసుకోలేదు. ఓకే, యాక్షన్స్ కూడా ఏం తీసుకోలేదు. రిసీవ్డ్ యాక్షన్స్ ఏం తీసుకోలేదు. ఇక్కడికైనా యాక్షన్స్ తీసుకోలేదు. అవుట్లెట్ తీసుకొని కూడా ఏం చేయలేదు. సో ఎటువంటి కనెక్షన్ లేదు. కానీ టెక్స్ట్ ఫీల్డ్ మీద ట్యాప్ చేస్తే కీబోర్డ్ అయితే అపియర్ అవుతుంది. మనం మల్టిపుల్ సిమ్యులేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకో ప్రాజెక్ట్గా సిమ్యులేటర్ యూజ్ చేసినట్టున్నాను. సో ఇదో టెక్స్ట్ ఫీల్డ్. దీని మీద ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ట్యాప్ అవ్వట్లేదా? ఓకే, సెలెక్ట్ కొంచెం టైం పట్టింది. నేను ట్యాప్ చేయడం కీబోర్డ్ వచ్చింది. కీబోర్డ్ డిస్మిస్ చేయడానికి మామూలుగా రిటర్న్ బటన్ యాక్షన్లో మనం ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. ఓకే, షుడ్ రిటర్న్లో మనం ఫంక్షనాలిటీ రాసుకున్నాం అంటే సేమ్ సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ ఎండ్ ఎడిటింగ్ రాసుకోవచ్చు. లేదంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ అవుట్లెట్ తీసుకొని టెక్స్ట్ ఫీల్డ్ డాట్ రిజైన్ ఫస్ట్ రెస్పాండర్ అని తీసుకోవచ్చు. ఆ రెండిట్లో ఏది తీసుకుని కీబోర్డ్ డిస్మిస్ అయిపోతుంది. ఎందుకంటే టెక్స్ట్ ఫీల్డ్కి ఫస్ట్ రెస్పాండర్ కీబోర్డే కాబట్టి. అలా. సో ఇలా కాదన్నప్పుడు టచ్ ఈవెంట్స్ టచెస్ బిగిన్. టచెస్ బిగిన్ అంటే ఏంటి, ఎక్కడైనా కానీ నేను టెక్స్ట్ ఫీల్డ్ కాకుండా ఇంకెక్కడైనా టచ్ జరిగినప్పుడు ఈ ఈవెంట్ కాల్ అవుతుంది. ఇక్కడ ఏం చేసాం, సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ ఎండ్ ఎడిటింగ్ ట్రూ అని పంపించాం అంటే కీబోర్డ్ డిస్మిస్ అవుతుంది. ఎడిటింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ బిగిన్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఏంటి, టచెస్ బిగిన్ అయినప్పుడు బిగిన్ అని ప్రింట్ కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాసాం. సో ప్రింట్ బిగిన్ అనేది ప్రింట్ అయిపోయి ఇది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి కీబోర్డ్ అనేది డిస్మిస్ అయింది. తర్వాత టచెస్ మూవ్డ్, టచెస్ ఎండెడ్. టచ్ అనేది బిగిన్ అయిపోయిన తర్వాత ఎండ్ కూడా అయిపోయింది. ఎందుకంటే నేను టచ్ తీసేసాను కదా, జస్ట్ ట్యాప్ చేసి స్టాప్ చేశాను. సో టచెస్ ఎండెడ్ కూడా కాల్ అయింది. తర్వాత టచెస్ క్యాన్సిల్డ్. ఏదో టచ్ జరిగి మనకి వెళ్తున్నప్పుడు క్యాన్సిల్ అయిపోయిందంటే వేరే ఏదైనా పాపప్ వచ్చు, సంథింగ్ కాల్ వచ్చు, క్యాన్సిల్ అయినప్పుడు ఇది కాల్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత టచెస్ ఎస్టిమేటెడ్, ప్రాపర్టీస్ అప్డేటెడ్. ఇది ఎప్పుడు కాల్ అవుతుంది, ఇందులో వెళ్తే మనకి ఎప్పుడెప్పుడు కాల్ అవుతాయి మెథడ్స్ అనేది ఇక్కడ ఉంటుంది. జంప్ టు డెఫినేషన్ చేసుకుంటే ఓకే, జనరల్లీ ఆల్ రెస్పాండర్స్ విచ్ డూ కస్టమ్ టచ్ హ్యాండ్లింగ్ షుడ్ ఓవర్రైడ్ ఆల్ 4 of these methods. Okay, your responder will receive either touches ended with event or touches called with event for each touch it is handling. నేను ఏదైనా టచ్ చేసినప్పుడు టచ్ చేసి వదిలేస్తే టచెస్ ఎండెడ్ కానీ టచెస్ క్యాన్సిల్డ్ కానీ కాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఫర్ ఈచ్ టచ్ ఇస్ హ్యాండిల్. ఓకే, యూ మస్ట్ హ్యాండిల్ క్యాన్సిల్ టచెస్ టు ఎన్జ్యూర్ కరెక్ట్ బిహేవియర్ ఇన్ యువర్ అప్లికేషన్. టచెస్ క్యాన్సిల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి కరెక్ట్గా అని చెప్పేసి చూపిస్తుంది. failure to do so is very likely to lead to incorrect behavior or crashes.
వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇన్కరెక్ట్ బిహేవియర్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, టచెస్ బిగిన్, టచెస్ మూవ్డ్, టచెస్ ఎండెడ్, టచెస్ క్యాన్సిల్, టచెస్ ఎస్టిమేటెడ్, ప్రాపర్టీస్ అప్డేటెడ్. ఇందులో ఇవి ఎప్పుడెప్పుడు కాల్ అవుతాయి అనేది తెలియడానికి జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్స్ అయితే పెట్టాను. ఈ టచెస్ బిగిన్ లో మాత్రం కీబోర్డ్ డిస్మిస్ అయ్యేలాగా ఫంక్షనాలిటీ రాశాను. ఓకే, ఇప్పుడు టచెస్ బిగిన్, టచెస్ ఎండెడ్ అయితే కాల్ అయ్యాయి. నేను జస్ట్ సిమ్యులేటర్లో ట్యాప్ చేశానంటే ఎక్కడన్నా టచెస్ బిగిన్ అయింది, ఎండ్ అయింది. అలా కాకుండా డ్రాగ్ చేశానంటే కొంచెం మూవ్డ్. ఓకే, బిగిన్ అయింది, తర్వాత మూవ్ అయింది. నేను ఏం చేశానంటే ట్యాప్ చేసి కొంచెం అలా స్క్రోల్ చేశాను సిమ్యులేటర్ మీద, స్క్రోల్ చేసి వదిలేశాను. సో ఎండ్ కూడా అయిపోయింది. అలా టచెస్ బిగిన్, మూవ్డ్, ఎండ్. ఓకే, ఎండెడ్. ఇవి మెయిన్ రెగ్యులర్గా యూజ్ అవుతాయి. టచెస్ క్యాన్సిల్డ్ వచ్చేసి మనకు కాల్ అయింది లేదు. టచెస్ కాల్ అవ్వాలంటే అది చెప్పాను కదా, మనం ఏదైనా టచ్ ఫంక్షనాలిటీ జరుగుతున్నప్పుడు ఓఎస్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఏదైనా జరిగి అది క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు టచెస్ క్యాన్సిల్డ్ అవుతుంది. ఎస్టిమేటెడ్ ప్రాపర్టీ కూడా వెరీ రేర్ కేసెస్ ఐ థింక్ సో. సో ఇది కూడా రెగ్యులర్ కాల్ అవుతుంది. మనకి మెయిన్ ఇంపార్ట్ వచ్చేసి టచ్ ఈవెంట్స్ లో ఇవి మూడు: టచెస్ బిగన్, మూవ్డ్, తర్వాత టచెస్ ఎండెడ్. అప్పుడు ఏదైనా ఫంక్షనాలిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సెట్ టచ్, టచ్ లో టైం స్టాంప్, ఫేజ్, ట్యాప్ కౌంట్, మేజర్ రేడియస్, ఇవన్నీ టచ్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. మనకి సెట్ ఆఫ్ ఇవే టచ్ వస్తుంది, అంటే డూప్లికేషన్ లేకుండా ఆ ట్యాప్ ఏదైతే జరిగిందో అది వస్తాయి. హలో, హలో, త్వరగా నీ వాయిస్ ఏం రావట్లేదు, జస్ట్ నాయిస్ హలో, వస్తుంది. యా వినిపిస్తుందా? భార్గవ్, యా ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే, కొంచెం సెట్టింగ్ ఇష్యూ ఉండే, క్లియర్ అయింది. ఓకే ఓకే ఫైన్. సరే, ఇది సెషన్ అయిపోయిన తర్వాత చూద్దాం నెక్స్ట్ కాల్ నుంచి. ఓకే ఓకే ఓకే. యా, ఇది మనకి టచ్ ఎక్కడ జరిగింది, మూవ్ ఎక్కడ జరిగింది అవి కూడా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని డిపెండ్ చేసుకొని కూడా మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. టైం స్టాంప్, ఎప్పుడు ట్యాప్ జరిగింది అక్కడ, ట్యాప్ కౌంట్ ఎన్నిసార్లు జరిగింది, ఓకే, ఫేజ్, తర్వాత మేజర్ రేడియస్, ఆ రేడియస్ ఎక్కడ, ఎంత డిస్టెన్స్, మేజర్ రేడియస్, టాలరెన్స్, విండో, వ్యూ, ఇవన్నీ ఆ యువై టచ్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, గెస్చర్ రికగ్నిషన్, లొకేషన్, అని మనం ప్రింట్ చేసుకోవచ్చు. టచ్ బిగినింగ్ ఏంటంటే మూడులో తీసుకున్నాం, మూడులో చాలా ఉంటాయి. సో ప్రింట్ టచెస్ డాట్ ఫస్ట్ డాట్ ఫేజ్, మ్యాప్, లొకేషన్, వ్యూ పాస్ చేయాలి. ఈ వ్యూలో సెల్ఫ్ డాట్ వ్యూ అంటే మెయిన్ వ్యూ, మెయిన్ వ్యూలో ఏ లొకేషన్లో ఈ టచ్ అనేది జరిగింది. నేను రన్ చేస్తున్నాను, కొంచెం స్క్రోల్ మూవ్ చేస్తాను. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది, బట్ టచెస్ బిగిన్, ఎండెడ్ అయింది, మూవ్ చేశాను. ఇదేంటి పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సమ్ పొజిషన్లో స్టార్ట్ అయింది. ఇది సెట్ కదా, అరే కాదు, సో ఇండెక్స్తో ఉండదు. అది స్టార్టింగ్ కంపల్సరీ స్టార్టింగ్ పాయింట్ అనుకోవడానికి లేదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ 1 పాయింట్, ఇది ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ అనమాట. ఇది ఈ వ్యూ మొత్తంలో ఎక్స్ పొజిషన్ 188, ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండొచ్చు. వై పొజిషన్ 340 కాబట్టి ఇక్కడ నుంచి ఇంతవరకు. సో ఈ పాయింట్లో నుంచి మూవ్ అనేది జరిగింది, ఒక్కో మూవ్ అనమాట. జస్ట్ పిక్సెల్ చేంజ్ అవుతే కూడా ఇక్కడ చేంజ్ అనేది ప్రింట్ అవుతూ వస్తుంది. ఎంతవరకు మూవ్ అయింది, 178 373 వరకు మూవ్ అయింది. నెక్స్ట్ పొజిషన్, వై పొజిషన్ మూవ్ అయింది. నేను మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేస్తే అది తిరుగుతూ ఉంటాయి. ఓకే, పైదాకా తీసుకెళ్ళాను. లాస్ట్ పొజిషన్ 1.3, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇక్కడే కదా, 1.3 అంటే జస్ట్ కొంచెం 113. వై పొజిషన్ 113 అంటే ఇక్కడ దాకా వస్తుంది మోస్ట్లీ. అలా అలా మనం ఆ టచ్ యొక్క ప్రాపర్టీస్ కూడా గెట్ చేసుకోవచ్చు. ఇక నేను ఓన్లీ ఆ
ఎక్కడ టచ్ జరిగిందో ఎక్కడ మూవ్ జరిగిందో ఆ పాయింట్స్ అనేవి గెట్ చేసుకున్నాను. ఆ పాయింట్స్ కాకుండా మనం ఇంకేదైనా గెట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. టైం స్టాంప్ అంటే ఎప్పుడు ట్యాప్ అయింది, టైం స్టాంప్ టైం అనమాట. డాట్ ఫస్ట్ డాట్ టైం స్టాంప్. ఓకే, టైం స్టాంప్ అంటే మనకి టైం అనేది ఒక యూనిక్ వాల్యూస్లో ఉంటుంది, నెంబర్ లాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. తర్వాత మనకి డేట్ గురించి, డేట్ డేటా టైప్ గురించి మాట్లాడేటప్పుడు, ఐ మీన్ ఆ సెషన్లో ఈ టైం స్టాంప్ ఎలా ఉంటుంది, టైం స్టాంప్ నుంచి మనకి ఒరిజినల్ టైంలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అవన్నీ టాపిక్స్ వస్తాయి. ఓకే, సో ఇది టైం స్టాంప్ అనమాట. 57870 పాయింట్ సంథింగ్. ఇప్పుడు అంతా జస్ట్ ఫ్రాక్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కదా మూవ్ జరిగింది. సో ఆ వాల్యూస్ అన్ని ఈ డెసిమల్ కంటే ముందునే అప్రాక్సిమేట్లీ సేమ్ ఉన్నాయి. ఓకే, ఇదంతా ఒకే సెకండ్ లో జరిగింది. సో ఈ డెసిమల్ వాల్యూస్ చేంజ్ అయ్యే తప్ప అంతకు ముందు వాల్యూస్ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఒక సెకండ్ నెక్స్ట్ వెళ్ళింది, సో డెసిమల్ వాల్యూస్ చేంజ్ అయ్యాయి, ప్లస్ ఈ లాస్ట్ పాయింట్ 2 పాయింట్స్ కూడా చేంజ్ అయ్యాయి, 2 డిజిట్స్ అలా. అది టైం స్టాంప్. అది మనం నార్మల్ టైంలో కన్వర్ట్ చేసుకొని చూడొచ్చు, బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, చిన్న ప్రాసెస్ ఉంటుంది దానికి. అది డేట్ గురించి వచ్చినప్పుడు సెషన్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది కాకుండా ట్యాప్ కౌంట్, ఎన్నిసార్లు ట్యాప్ జరిగింది అది కూడా చూడొచ్చు. అదే రేడియస్ లో, అదే లొకేషన్. గెస్చర్ రికగ్నైజర్, అదే అక్కడ ఏమైనా గెస్చర్ రికగ్నైజర్స్ ఉంటే గెట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ లొకేషన్, ప్రిసైజ్ లొకేషన్, ఇవన్నీ దీని ప్రాపర్టీస్. గెట్ చేసుకోవాలంటే, యూటిలైజ్ చేసుకోవాలంటే గెట్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. ట్యాప్ కౌంట్ చూద్దాం, జస్ట్ ఒకసారి ట్యాప్ కౌంట్ కూడా ప్రింట్ చేసి. ఓకే, ట్యాప్ ఏంటి, ఒకసారి జరుగుతుంది అదే లొకేషన్. నేను ఒక లొకేషన్ పెట్టి జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటే అక్కడ ఏం జరగట్లేదు, అది మూవ్ అయిన దగ్గరే పెట్టాను కాబట్టి. సో అక్కడ ఏం జరగట్లేదు. టచెస్ బిగిన్లో ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. మూవ్ చేసినప్పుడు ఏమైతే అంటే సేమ్ లొకేషన్లో జరగదు కదా, సో అది చేంజ్ అయిపోతుంది. ఇంకో అదే లొకేషన్లో నేను పిన్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా ట్యాప్ చేసినప్పుడు అది వర్క్ అవుతుంది. టైం గ్యాప్ కూడా ఉండకూడదు అనమాట. సేమ్ లొకేషన్లో చేసిన టైం గ్యాప్ వస్తే కూడా ఒక ట్యాప్ లాగే తీసుకుంటుంది. కంటిన్యూస్గా ట్యాప్ చేసుకుంటూనే ఉంటే అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎన్నిసార్లు ట్యాప్ చేశాను అదే లొకేషన్లో అనేది. ఓకే, అలా నేను కంటిన్యూస్ ట్యాప్ చేశాను అనమాట. అందు గురించి ఇది కౌంట్ పెరుగుతూ వచ్చింది. కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త ట్యాప్ లాగే తీసుకుంటుంది. ఇలా ఒక్క సెకండ్ గ్యాప్ వచ్చినా ఇంకో కొత్త ట్యాప్ లాగా తీసుకుంటుంది. కంటిన్యూ ట్యాప్ జరుగుతుంటేనే ఇది కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇలా ఇది టచ్ ఈవెంట్స్. అర్థమైంది కదా, ఇవి రెండు అయితే ఎప్పుడు కాల్ అవుతుంది, ఇప్పుడు కాల్ చేసి ప్రింట్ చేయడం కష్టం. సో ఈ మూడు మనం రెగ్యులర్గా యూజ్ చేయాలి అనుకుంటే, రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే టచెస్ బిగిన్ మాత్రమే. మెయిన్లీ ఆ మెథడ్ని యూజ్ చేసేది కూడా కీబోర్డ్ని డిస్మిస్ చేయడానికే. ఓకే, ఇంకా రిమైనింగ్ అంత ఎక్కువ యూజ్ చేయము. అర్థమైంది ఇది, ఏమైనా డౌట్ ఉన్నాయి? ఇది చిన్న టాపికే, జస్ట్ టచ్ ఈవెంట్స్ అంతే. ఓకేనా?